ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, స్కిల్స్ యూనివర్సిటీ తీసుకొచ్చిన, స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొచ్చిన, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొచ్చిన. 100 నియోజకవర్గాలలో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, 25 ఎకరాలలో ఈచ్ స్కూల్ యావరేజ్ 200 crores ఈరోజు ప్రారంభించుకున్నాం. నిరంతరం ప్రజలకు సేవలు అందించే పోలీసులకు ఒక ఆత్మగౌరవం ఉండాలని యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ 50 ఎకరాలలో మంచిరేవులో సివి ఆనంద్ డీజీపీ గారు ఈరోజు బాధ్యత తీసుకున్నారు. దేశంలో ఒక ఎన్డీఏ స్కూల్, ఒక సైనిక్ స్కూల్ ఎంత ప్రతిష్టాత్మకంగా ఉంటుందో పోలీస్ స్కూల్ నేను ఇవాళ పోలీసుల కోసం తీసుకొచ్చిన. ఇవాళ వదిలేసిన హాస్పిటల్స్ ఉన్నాయి, ఎర్రగడ్డ కావచ్చు, అల్వాల్ కావచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, వేగంగా పూర్తి చేస్తున్నారు. రేపు 6 నెలల్లో జూన్ 2, 2026 లోపల వాటి అన్నింటిని పూర్తి చేస్తాం. 100 సంవత్సరాల తర్వాత కొత్త ఉస్మానియా హాస్పిటల్ నిర్మించుకోవడానికి ఈరోజు మనం పనులు పెట్టుకున్నాం. హైకోర్టును మనం పనులు ప్రారంభించుకున్నాం. ఇవాళ హైదరాబాద్ నగరానికి ఆనాడు తెచ్చిన కృష్ణానది జలాలు, గోదావరి జలాలు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసయ్య గారు ప్రారంభించిన గోదావరి జలాలు 2015లో హైదరాబాద్లోకి వచ్చి అవి తీసి నెత్తి మీద చల్లుకున్నాడు. ఇంతకు మించి ఏమైనా చేసిండా? దానికి నెత్తి మీద చల్లుకోవడం కూడా గొప్ప విద్య కింద మాట్లాడతాడు ఆయన. ఈ 10 ఏళ్లల్లా నగరానికి అదనంగా ఒక్క చుక్క నీరు తేవడానికైనా ప్రయత్నం చేసిండా? ఇవాళ నేను గోదావరి జలాలు 20 టీఎంసీలు హైదరాబాద్ నగరానికి ప్రణాళికలు పూర్తి చేసి తీసుకొని వచ్చిన. పనులు జరుగుతున్నాయి వేగంగా. విద్యుత్ విషయంలో, తాగునీటి విషయంలో, కంపెనీల పెట్టుబడుల విషయంలో, ఐటీ రంగంలో, ఫార్మా రంగంలో, విద్యారంగంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు ఉన్న విద్యా సంస్థల్ని నగరానికి తీసుకురావడానికి దాదాపుగా 3 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈ నగరానికి మేము తీసుకొచ్చినాం. అంతర్జాతీయ సంస్థల్ని మేము తీసుకొచ్చినాం, ప్రతిష్టాత్మకమైన సంస్థల్ని. ఎల్ఈ ఒక ప్రపంచ స్థాయి సంస్థ, అమెరికన్ ఎయిర్లైన్స్, మెక్డొనాల్డ్స్, ఇలా చెప్పుకుంటూ వెళ్తే 70% జీసీసీ సెంటర్లు నేను వచ్చినాక తీసుకొచ్చిన. డేటా సెంటర్స్ ఈరోజు ప్రపంచంతోనే పోటీ పడేటందుకు ఈరోజు మనం చేస్తున్నాం. అహ్మదాబాద్ సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు, గుజరాత్, ఉత్తరప్రదేశ్ గంగానది రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు, ఢిల్లీ యమునా నది రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు. అది అద్భుతమని ప్రపంచమంతా ప్రచారం చేసుకుంటారు మోడీ, ఆయన తాబేదారు. హైదరాబాద్ నగరంలో మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ కట్టుకుందాం అంటే మేము అడ్డం పడుకుంటాం, మేము పోయి అడ్డుకుంటామని ఈరోజు కిషన్ రెడ్డి వీళ్ళు మన వరదలు వచ్చినప్పుడు ఎందుకో పోయి పండుకోలేదు. మన మూసి అంత కొట్టుకపోతుంటే ఎందుకు ఉండలేదు అక్కడికి వెళ్ళి? అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలలో అభివృద్ధి జరగాలి, తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవాలి. ఎందుకంటే ఇక్కడ పెట్టుబడులు గుజరాత్కు తరలిపోవాలి. ఇదే కిషన్ రెడ్డి గారి ప్రణాళిక. గుజరాత్కు గులాంగిరి ఎందుకు చేస్తున్నాడు కిషన్ రెడ్డి గారు? ఇక్కడికి వచ్చిన సెమీ కండక్టర్, ఇక్కడికి వచ్చిన పెట్టుబడులను బెదిరించి, ప్రధానమంత్రి కార్యాలయం నుంచి బెదిరించి గుజరాత్కు తరలించకపోతుంటే ఒక్క మాట కూడా కిషన్ రెడ్డి గారు మాట్లాడతలేరు. ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం కేంద్ర ప్రభుత్వం స్వయంగా ప్రధానమంత్రి కార్యాలయం నుంచే ఒత్తిడి జరుగుతుంటే కేంద్ర మంత్రిగా నోరెత్తని పల్లెత్తు మాట మాట్లాడని కిషన్ రెడ్డి గారు ఒంటికాల మీద నా మీద లేస్తున్నాడు. నా మీద లేస్తే ఏమొస్తుంది? ఏందొస్తుంది? శాతనైతే మోడీ మీద ఎగురు, ఎవరకపోతే కాళ్ళైనా పట్టుకో, సార్ నువ్వు దయదచ్చి కొంచెం మొదలు మాకు, కనీసం నువ్వు మొత్తం పిండుకున్నప్పుడు సుక్క కింద ఏమన్నా పడితే మేము పట్టుకుంటాం, ఆ సుక్క డ్రాప్ అన్నా మొత్తం నువ్వే పిండుకో, ఏదైనా ఒక సుక్కని ఏళ్ళ సందులకి వెళ్ళి జారినప్పుడన్నా మేము దోషిట్లో పట్టుకున్నాం అడుక్కో మోడీని. ఆ కేటీఆర్తో చేరి పెద్దోళ్ళు చెప్పారు, మంచి సవాసం 10 ఇచ్చి తెచ్చుకోవాలి, చెడు సవాసం 10 ఇచ్చి ఇడిపించుకోవాలి. ఈ బ్యాడ్ హ్యాబిట్ వదులుకుంటలేడు కిషన్ రెడ్డి గారు, ఆ కేటీఆర్ సోపతి. వాళ్ళ నాయననే భరించలేకుండా కేటీఆర్ ఓ దగ్గర ఉంటే వాళ్ళ నాయన పోయి ఇంకో దగ్గర ఉంటాడు. వీని మాన్పలేము, వీని మార్చలేము, కొడుకు కాబట్టి నేను భరిస్తున్నా, ఏం చేస్తాను కన్న తండ్రి. సొంత సెల్లే నమ్మకం లేకుంటే ఇల్లు వెళ్ళిపోయింది. అట్లాంటి ఏంటంటే కిషన్ రెడ్డి గారికి ఏంది సావాసం? ఏం చేసినామని 1.5 yearsలో ఫస్ట్ 6 నెలలు మీకు తెలుసు, నేను ప్రభుత్వం చేపట్టంగానే ఎంబడే పార్లమెంట్ ఎన్నికలు, 6 months నేను చేయడానికి కూడా ఏం లేదు ఎన్నికల కోడే. అయినా ప్రతి నెల 1వ తారీఖున జీతాలు ఇస్తున్న ఆ రోజు నుంచి ఈ రోజు వరకు.